ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి రోజు దేవసేనతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠిని ఎప్పుడు జరుపుకోవాలి, పూజా విధానం ఏంటి, ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలో అనే వివరాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి చాలా పరమ పవిత్రమైన రోజు. అలాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే నియమనిష్టలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారో అటువంటి వారికి జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు, నాగదోషాలు, కుజదోషాలు అన్నీ కూడా తొలగిపోయి సకల సౌభాగ్యాలు లభిస్తాయి అని మన పురాణాల్లో చెప్పారు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం మార్గశుద్ధ షష్ఠి డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 మొదలై మరుసటి రోజు అంటే డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 11:05 వరకు ఉంటుంది. కాబట్టి తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి అని మన పండితులు చెబుతున్నారు. అందుకే డిసెంబర్ 7వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాలలో స్వామివారికి విశేషమైన పూజలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల నేత్ర రోగాలు అంటే కంటికి సంబంధించిన సమస్యలు, అలాగే చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి పిల్లలకు పెట్టుకుంటూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి శక్తి అనంతమైనది. సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం ఎలా చేసుకోవాలో, ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజలో పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు భక్తులు ఉదయాన్నే నిద్రలేచి, సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి. ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. స్వామివారికి చలివిడి, చిమ్మిలి, కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవాలి. ఈరోజు స్వామికి ఎర్రని పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రాల్లో వివరించారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు విశేషంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, అలాగే వెండి కళ్ళు మొదలైన వాటిని పుట్టపైన మొక్కుబడులుగా సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా సుబ్రహ్మణ్యం స్వామికి సంబంధించిన పూజా విధానం. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో జరిగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కళ్ళారా చూడడం వలన, ఈ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనడం వలన జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు, కాలసర్పదోషాలు అలాగే అన్నీ కూడా తొలగిపోయి సకాలంలో వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చేసే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, ఆరాధనల వలన అనేక సంబంధితమైనటువంటి వ్యాధులు,
అలాగే ఆడవారికి గర్భాశయ సంబంధిత వ్యాధులు, నేత్ర సంబంధిత వ్యాధులు, చెవి, గొంతుకు సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు ఉన్నవారికి తొలగిపోతాయి, లేని వారికి రాకుండా ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే ఇలా భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారో అలాంటి వారికి కుజదోషాలు, కాలసర్పదోషాల నుండి తప్పకుండా విముక్తి లభిస్తుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.